Hello, Andy. This is Dr. Samir. I hope you are taking care of yourself and your family. అండ్ ఈరోజు ఇంతకుముందు మీకోసం ఒక వీడియో అప్లోడ్ చేసింటి టెన్నిస్ ఎల్బో. దానికి సరి సమానంగా ఇంకో కండిషన్ ఉంది, దాన్నే గోల్ఫర్స్ ఎల్బో అంటారు. లేదు, గోల్ఫర్స్ ఎల్బో రావడానికి మీరు గోల్ఫ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ మిస్నోమర్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ సీన్ ఇన్ గోల్ఫ్ ప్లేయర్స్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇస్ గోల్ఫర్స్ ఎల్బో అనమాట. ఈ గోల్ఫర్స్ ఎల్బో అనేది సేమ్ కండిషన్. అంటే మీకు టెన్నిస్ ఎల్బో ఇక్కడ పెయిన్ వస్తుంది కదా, ఇక్కడ పెయిన్ వచ్చి మీకు స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ హ్యాండ్ అంతా. సో గోల్ఫర్స్ ఎల్బో వచ్చేసి మీడియల్ ఆస్పెక్ట్, అంటే లోపలి భాగం, మీ ఎల్బోకి లోపలి భాగం నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, పెయిన్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ. సరేనా? ఇది మోస్ట్ కామన్గా ఎవరిలో కనపడుతుందంటే మన ఆడవాళ్ళలో, ఇంట్లో పని చేస్తుంటారు కదా, వాళ్ళలో కనపడుతుంది. మాన్యువల్ వర్కర్స్ ఎవరున్నా కూడా వాళ్ళలో కామన్ ఇది కండిషన్. తర్వాత అథ్లీట్స్లో ఉంటుంది. జిమ్కి చాలా ఎక్కువ వెళ్తారు కదా, వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు కదా, డంబుల్స్ చేస్తూ ఉంటారు, ఎరగదీస్తూ ఉంటారు, జిమ్ చాలా అడిక్టెడ్గా ఉంటారు జిమ్కి. వాళ్ళలో కూడా కామన్గా కనపడుతుంది గోల్ఫర్స్ ఎల్బో. అంటే వితౌట్ ఇంటర్వెన్షన్ అనమాట, మీరే ఇంట్లో చూసుకోవడం, స్ప్లింట్ వేసుకోవడము, తర్వాత ఐస్ ప్యాక్ పెట్టడము, మీడియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎల్బోకి, తర్వాత రెస్ట్ ఇవ్వడం. నేను టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ నేను అడ్వైజ్ చేయను. స్ప్లింట్ వేస్తే ఏమవుతుందంటే ఈ మజిల్స్ వీక్ అయిపోతాయి, ఫోర్ మజిల్స్ రాను. అది టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ అనేది అడిక్షన్ లాగా ఇదవుతుంది అనమాట. పేషెంట్స్ కంటిన్యూగా యూజ్ చేసేస్తుంటారు. ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ మోర్ దెన్ 2 weeks, 2 or 3 weeks. కంటిన్యూ యూజ్ చేస్తూ ఉంటుందంటే ఈ మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి అనమాట, పవర్ గ్రిప్ అంతా పోతుంది. సో నేనైతే అడ్వైస్ చేయను పేషెంట్స్కి టెన్నిస్ ఎల్బో బ్రేస్. మీరు కావాలంటే ఫిజియోథెరపీ తీసుకోవచ్చు. ఫిజియోథెరపీ కూడా 2-3 weeks తీసుకోవచ్చు. ఆ తర్వాత కూడా మీకు రెస్పాన్స్ రావట్లేదు, అంతగా మీకు పెయిన్ తగ్గట్లేదు అంటే మీరు డెఫినెట్గా నియర్ బై మీ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే తను మీకు 2 options ఇస్తారు. యూజువల్గా టెన్నిస్ ఎల్బో ట్రీట్మెంట్ సేమ్. ఎలా అంటే ఇక్కడ ఈ పాయింట్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు. నేను అడ్వైస్ చేయనది దీంట్లో డయాబెటిక్ పేషెంట్స్లో అడ్వైస్ చేయను. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో టెండన్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి 1 or 2 ఇంజెక్షన్స్ అంతే. దాంట్లో తగ్గలేదు అంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. అదంతా ఇప్పుడు కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ పని చేయకపోతే అప్పుడు ఇంటర్వెన్షన్స్కి వెళ్ళాలి. సరేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్కి. మీకు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఫ్రీ టైంలో. మీకేమన్నా దీంట్లో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు క్వశ్చన్. నేను ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను ట్రై చేస్తాను ఆన్సర్ చేయడానికి. సరేనా? అండ్ ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. మరి కొత్త వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్.